హైదరాబాద్ పాత బస్తీలో ఎంఐఎం నేతల వీరంగానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. అక్రమ నిర్మాణాలను కూల్చేస్తోన్న సందర్భంలో జీహెచ్ఎంసీ సిబ్బందికి ఎంఐఎం నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అడ్డుకోబోయిన పోలీసుల్ని నెట్టేశారు నేతలు. కానిస్టేబుల్ ఫిర్యాదుతోటి ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బేగ్, మహమ్మద్ గౌజ్, మహమ్మద్ అక్బర్లపై కేసు నమోదు చేశారు. కొద్దిసేపటి క్రితం మహమ్మద్ అక్బర్ని అరెస్ట్ చేశారు. ఉద్రిక్తతల మధ్య అక్బర్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు పోలీసులు. విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. మహమ్మద్ సాహిల్ ఎంఐఎం నేత రెండు చేతులతోటి డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ని ఛాతీ మీద చేతులేసి నెట్టేసిన దృశ్యాలను చూస్తున్నాము. హైదరాబాద్ పాత బస్తీలో ఎంఐఎం నేతల వీరంగానికి సంబంధించిన విజువల్స్ స్క్రీన్ పై చూస్తున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చేస్తుంటే అడ్డుకున్నారు వీళ్ళంతా కూడా. జీహెచ్ఎంసీ సిబ్బందికి ఎంఐఎం నేతలకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అడ్డుకోబోయిన పోలీసుల్ని నెట్టేశారు నేతలు. ఈ కానిస్టేబుల్ ఫిర్యాదుతో ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బేగ్, మహమ్మద్ గౌజ్, మహమ్మద్ అక్బర్లపై కేసు నమోదైంది. కొద్దిసేపటి క్రితం అక్బర్ని అరెస్ట్ చేశారు. ఉద్రిక్తతల మధ్య అక్బర్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు పోలీసులు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని జోన్లో ఎక్కడైతే అక్రమంగా షెడ్లు, రోడ్లపైన చిన్నపాటి షాపులు నిర్వహించుకున్నారో ఆ షాపులు మొత్తం ఈ స్పెషల్ డ్రైవ్ కింద అధికారులు కూల్చివేయడం జరిగింది. పాత బస్తీ లాంటి ఏరియాలో మురగై చౌక్, పత్తర్గట్టి, మదీనా ఈ ప్రాంతాల్లో కూల్చివేతల పెద్ద వివాదానికి దారితీసిన పరిస్థితి. ఎంఐఎం నాయకులు అయితే ఎక్కడైతే కూల్చివేస్తున్నారో అక్కడ అధికారులను అడ్డుకున్నారు. కొన్ని సందర్భాల్లో ఏకంగా పోలీస్ అధికారులతో కూడా చాలా తీవ్రంగా వాగ్వాదం జరిగిన పరిస్థితి. చార్మినార్ మాజీ కార్పొరేటర్ కుమారుడు సాహిల్ అక్బర్ కూడా పోలీస్ అధికారులతో చాలా తీవ్రంగా వాగ్వాదం దిగారు. కొన్ని సందర్భాల్లో ఏకంగా ఎంఐఎం నేతలు పోలీస్ అధికారులను తోసివేయడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంపైన కూడా చార్మినార్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హుసేన్ ఆలం పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. కొద్దిసేపు క్రితమే సాహిల్ అక్బర్ని కూడా అదుపులో తీసుకున్నారు. మరోవైపు మహమ్మద్ గౌజ్, ఎమ్మెల్సీ మీర్జా రెహమత్ బేగ్ కూడా నోటీస్ ఇస్తామనేసి కూడా పోలీసు అధికారులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా మీరు షాపుల్ని తొలగివేస్తారు? షాపుల్లో ఆల్రెడీ సామాగ్రి ఉంది, చాలామంది ఇప్పటికే నష్టపోయారనేసి కూడా ఎంఐఎం నేతలు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. మొత్తం వ్యవహారం పైన కూడా పోలీసు అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో వేచి చూడాలి. కెమెరామెన్ సంపత్తో నూర్ మొహమ్మద్, టీవీ 9 హైదరాబాద్.